గురుగారు కార్తీక మాసంలో దీపాలు పెడతారు. దీపాలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటి? మీ మాటలో తెలియజేయండి. ఇందాక మనం మాట్లాడుకుంటూ దీపము చూస్తేనే చాలా విశేషము అని అనుకున్నాం. దీపం చూస్తేనే చాలా విశేషం. ఏమిటి దీపాన్ని చూస్తే ఉండేటటువంటి వైశిష్ట్యము అంటే మనకి చాలా చక్కటి శ్లోకాలు చాలా ఉన్నాయి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి పుణ్యాః స్వపచాహి విప్రా. వేదాంగాలు చదివినవాడు, లేదు ఇతరమైనటువంటి వాటిల్లో ఉన్నవాడు, లేదు మహాపాపము చేసినటువంటి వాళ్ళు, స్థలంలో నివసించేవాడు, జలంలో నివసించేవాడు, ఏ జీవైనా కానివ్వండి, లేదు కీటకాలు కానివ్వండి, మన పతంగాలు పక్షులు కానివ్వండి, దోమలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, ఏవైనా సరే వెలిగించబడ్డటువంటి దీపాన్ని చూస్తే చాలట సమస్తమైనటువంటి పుణ్యాలు వాళ్ళకొచ్చి మోక్షము అనేటటువంటిది లభించడానికి యోగ్యంగా వాళ్ళు తయారైపోతారు. కాబట్టి మోక్షము అంటే మళ్ళీ దీంట్లో మార్పులు ఉన్నాయమ్మా. సామీప్య సారూప్య సాలోక్య సాయుజ్యాలు, సామీప్య సాలోక్య సాయుజ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో సామీప్యము భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం, సారూప్యము ఆయన రూపంతో సమానమైన రూపం రావడం, సాలోక్యము ఆయన ఉండేటటువంటి లోకంలోకి వెళ్ళిపోవడం, సాయుజ్యము సాక్షాత్తు ఆయనే అవడం. కాబట్టి అంత అద్భుతమైనటువంటి మోక్షాలు అందులో ఒక మోక్షము అనేటటువంటిది, ఏదో ఒక మోక్షం దీనికి యోగ్యమైనటువంటిది దీపాన్ని పెడితే వస్తుందట. ఇందులో చూడండి అమ్మా, ఎంత మహాత్ములు మన వాళ్ళు. కీటకమట, ఏది చిన్న కీటకం, పక్షులు, దోమలు, వృక్షాలు, ఈ వీటిల్లో ఏవి చూసినా అదేమిటండి వృక్షాలు చూడటం ఏంటి హాస్యాస్పదం కాకపోతే అని మనం అనుకోవచ్చు. కానీ వృక్షాలు కూడా చూస్తాయి. మీరు ఒక చిన్న లత వేశారనుకోమ్మా, ఆ లత ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు అది పైకి లేవడానికి ఆసరా ఉంటుందో అటువైపుకే పాకుతూ వెళ్తుంది. దానికి ఎవడు చూపించాడు అక్కడే ఆసరా ఉంది అటుపక్కకి పో అని కాదు. వాటికి కూడా ఒక రకమైనటువంటి అంతర్దృష్టి ఉంది. నీళ్లు భూమి లోపల ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి పీల్చాలి, ఓ దృష్టి ఉండాలిగా, ఎంత లాగాలి అనేది దాని అంతర్లీనమైనటువంటి ఓ దృష్టి ఉంది. ఎండ ఎంత వస్తోంది, ఎంత ఎండని నేను తీసుకోవాలి అనేది కూడా ఒక దృష్టే కదా లోపల నుంచి. అలా పంచభౌతికమైనటువంటి వస్తువులన్నిటినీ ఎలా గ్రహించాలి అంటే లోపల ఒక దృష్టి పనిచేస్తేనే కదా అవన్నీ సమపాళ్లల్లో మీరు ఫోటోసింథసిస్ అని బయటికి అనొచ్చు. కానీ అవన్నీ గ్రహించడానికి ఇది ఇంత గ్రహించాలి, ఇది లేనప్పుడు నీళ్లు లేనప్పుడు నీళ్లు ఎలా తెచ్చుకోవాలి, సూర్యుడు తక్కువ ఉన్నప్పుడు సూర్యుడిని ఎలా తెచ్చుకోవాలి, ఈ దీపాన్ని కనుక మనం పెడితే దాని దృష్టితోటి ఆ దీపంలో ఉండేటటువంటి శక్తిని అది గుంజుకుంటుందట. కాబట్టి అందుకనే మనకి ప్రత్యేకంగా మశకాశ్చ వృక్షాః స్థలే జలే యే నివసంతి జీవాః. కాబట్టి మోక్షాన్ని దీపం పెడితే ఇస్తుంది. అందుకనే కార్తీక పౌర్ణమి నాడు పెద్ద కొండ మీద అద్భుతంగా అరుణాచలంలో ఒక దీపాన్ని వెలిగిస్తారమ్మ. పెద్ద తొట్టి పెట్టి దాని నిండా నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి ఆ ఒత్తిని వెలిగించి ఆ దీపాన్ని గనక చూసినట్లయితే సమస్తమైనటువంటి అరిష్టాలు మనకి ఎలా దూరం అయిపోతాయో అలా అంత పెద్దది పెట్టేదే అందరూ చాలా దూరం దాకా చూడాలని. ఇక వెలిగించిన వాడి పుణ్యాన్ని ఎవడు చెప్పగలుగుతాడు? వెలిగించినటువంటి వాడి పుణ్యం చెప్పడమే దుర్లభం. అందుకనే మనం వెలిగించేటప్పుడు కూడా సూర్యేందుకోటి ప్రభవాసుదేవ దీపావళి గోఘృతవర్తియుక్తం స్వమాయాంధీకృత సర్వలోక జ్ఞాన ప్రదీపం కురుతే నమోస్తు త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. నాయన నువ్వు ఏమాత్రము ఇది కాకు, సర్వవ్యాపకుడై అంతా జ్ఞానమంతా ఇచ్చేటటువంటి వాడు, త్రిలోకాలు అన్నీ ఎక్కడ నువ్వు చూసినా నిండి ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడే. మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడే. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ. ఇదిగోనయ్యా ఈ చిన్న దీపం పెడుతున్నా, అంతటికీ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవాడు నువ్వే. కానీ ఈ దీపం నేను పెడుతూ ఉన్నాను, రక్షమాం భక్తవత్సల, నన్ను రక్షించు. ఎలా రక్షిస్తావు? నాలో అజ్ఞానం అనేది ఎప్పుడు రాకుండా ఎప్పుడూ జ్ఞానం ఉండి నీ పట్ల భక్తి ఉండేట్టుగా రక్షించు అని మనం దీపాలని వెలిగిస్తూ ఉంటాం. ఆ దీపాన్ని వెలిగించినటువంటి వాళ్ళ పుణ్యం కార్తీక మాసంలో ఇంతంత కాదు. దీనికి కారణం ఏమిటి అంటే
కార్తీక మాసం అంతా కూడా అగ్నులకి ఉపాసన చేయాలి. ఏ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుందో దాన్ని కార్తీకము అంటారు. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే అగ్నులకి ఏంటండి అంటే ఆ నక్షత్రానికి అధిదేవత అగ్ని. అగ్నిర్నః పాతు కృత్తికా అంటారు. ఆ అగ్నులు అనేటటువంటి ఉంటాయి. ఈ నెలంతా కూడా అగ్నుల్ని వెలిగించుకోండి అయ్యా. బాగా విశేషంగా ఎటు చూసినా అగ్నిని వెలిగించడానికి దీపారాధన నూనెలు అని వస్తున్నాయి. ఈ దీపారాధన నూనెతోటి అగ్నిని వెలిగించకండి. నీ తినటానికి పనికిరానటువంటిది, నీ శరీరంలో జ్యోతులు పెంచడానికి పనికిరానటువంటి ఆ నూనె దీపాన్ని వెలిగించడానికి ఎలా పనికొస్తుంది? ఆ అగ్నిహోత్రుడికి వేసేటటువంటి ఆహారం అది. అగ్నిహోత్రుడికి ఆహారం ఏమిటండి? మీరు వేస్తున్నటువంటి నూనె. ఆయన తినేటటువంటిది ఎంత శుద్ధమైనటువంటిది అయి ఉండాలి. కాబట్టి స్వచ్ఛమైన నువ్వుల నూనెనో ఆవు నెయ్యనో చక్కగా తీసినటువంటి కొబ్బరి నూనెనో దాంతోటి దీపం వెలిగించండి తప్ప కొవ్వొత్తులు వాడడము లేదు. నువ్వు తినటానికి పనికిరాని దీపారాధన నూనె ఏముందండి, పెట్రోలియం కెమికల్ వేస్ట్స్ అన్ని తీసి ఆ ప్రోడక్ట్స్ తోటి తయారు చేసే నూనెను వెలిగించి మీరు కాలుష్యాన్ని పెంచుతున్నారు. కానీ ఏది సమాజంలో అవసరమో దాన్ని ఇవ్వలేకపోతున్నారుగా. అలాంటి నూనెని తీసుకొని వచ్చి వెలిగిస్తే పుణ్యము పురుషార్థము మంచిది, పితృదేవతలకి దారిని చూపిస్తుంది. అది మహాలయ పక్షంలో వచ్చినటువంటి పితృదేవతలు తిరిగి వాళ్ళు పితృలోకానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి దారులు కూడా ఈ దీపాలే చూపిస్తాయి అంటారు. కాబట్టి ఈ దీపానికి అంత ప్రాధాన్యత అంత ప్రత్యేకత ఉంది. అందుకని దీపాలని వెలిగించుకోమని మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీప ప్రయోజనం ఇంత అని చెప్పడం మానవ మాతృడికి సాధ్యమయ్యేది కాదు. ఆ 1000 తలకాయలు ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆదిశేషుడి వల్ల కూడా కాదు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి ప్రయోజనం ఉన్న దీపాన్ని తెలిసైనా తెలియకైనా వెలిగించి పరమేశ్వరుడి దగ్గర పెడితే ఆ పుణ్యం ఎప్పుడూ మన వెంట ఉంటుంది. దీంట్లో అనుమానం లేదమ్మా.